అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది కదా! సో, ఈ ఏడాదిన్నర పరిపాలన ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ అంశం మీద నేను 10 రోజుల కిందట ఒక వీడియో చేశా. 5 సవాళ్ళున్నాయి కూటమి ప్రభుత్వానికి. ఈ 5 గండాలున్నాయి ఏడాదిన్నర అయింది అని. కానీ దానిలో పాజిటివ్స్, నెగెటివ్స్ కాస్త అంటే పూర్తి స్థాయిలో చెప్పలేదు. మీరు ఆ వీడియో షార్ట్‌గా చేశారు. కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పండి అని చాలామంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కామెంట్ చేశారని కొంచెం డీటెయిల్డ్‌గా చెప్దామని వీడియో చేస్తున్నాను. ఒకటి పాజిటివ్స్, నెగెటివ్స్ రెండూ చెప్పేస్తా. ప్రతి అంశంలో పాజిటివ్ ఏంటి, నెగెటివ్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఒకటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వైసీపీ ఆ 5 ఏళ్లలో అంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఉందంటే అది కారణం సంక్షేమ పథకాలే. ఆయన ఏం చేశాడో, ఎలా చేశాడో కానీ సంక్షేమ పథకాలు అయితే మాత్రం అమ్మ ఒడి ఇచ్చారు. జగనన్న చేయూత అదే ఇది ప్రతి సంవత్సరం కూడా డ్వాక్రా మహిళలకు 18,750 పడేది కదా, అదొకటి ఇచ్చారు. తర్వాత పెన్షన్లు కూడా ఇచ్చారు. ఇట్లా సంక్షేమ పథకాలను ఇచ్చారు, ఆపలేదు, ఢోకా రానివ్వలేదు. కానీ విచ్చలవిడిగా అప్పులు చేశారు, అడ్డదారుల్లో అక్రమంగా అప్పులు చేశారు. సేమ్ కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. పెన్షన్లు వాళ్ళు 2,000 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు 3,000 4,000 పెంచడానికి జస్ట్ ఒక సంతకంతో ఒక రోజులో పెంచేసి అరియర్స్ కూడా ఇచ్చేశారు. సో అలాగే ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, అన్నదాత సుఖీభవ ఇచ్చారు 2 విడతలు, అండ్ ఈ తల్లికి వందనం ఇచ్చారు. ఇలా సంక్షేమ పథకాల విషయంలో కొంత పర్వాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అతిపెద్ద పథకం ఏంటంటే సంవత్సరానికి 18,750. అది ఇంట్లో మహిళల ఖాతాల్లో పడేసరికి ఆ డబ్బులతో వాళ్ళు షాపింగ్లు చేసుకోవడమో, ఫ్రిడ్జ్ కొనుక్కోవడమో, టీవీ కొనుక్కోవడమో చేసేవాళ్ళు. ఆ డబ్బులు ఇప్పుడు రావట్లేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉందిలే. ఇక అప్పులు, మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారని సంతోషపడాలి, కానీ అప్పులు చేస్తున్నారుగా. చేసిన అప్పులన్నీ ఏమైపోతున్నాయి? విపరీతంగా అప్పులు చేస్తున్నారు, అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారుగా. గతంలో వైసీపీ వాళ్ళు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గోల పెట్టారుగా. మరి వీళ్ళు కూడా అంతకంటే అడ్డదారుల్లో అక్రమంగా అప్పుల మీద అప్పులు చేస్తున్నారుగా. వాళ్ళు మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేశారు, వీళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేశారు, వీళ్ళు అదే చేస్తున్నారు. సో దేన్ని వదలట్లో అప్పులు తీసుకోవడానికి. వాళ్ళు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉల్లంఘించారు, వీళ్ళు అదే చేస్తున్నారు. మన దేశంలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పాటించని అతిపెద్ద రాష్ట్రం, విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న రాష్ట్రం మనదే. ఆ పార్టీ ఈ పార్టీ అనలేదు, అది పెద్ద మైనస్. ఇక గవర్నెన్స్ బాగుంది గతంతో పోలిస్తే. ఇప్పుడు పరిపాలన గవర్నెన్స్ బాగుంది. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, ఈజీగా పనులు అయిపోతున్నాయి. మనం ఇంట్లో కూర్చొని వాట్సాప్లో మెసేజ్ పెడితే పని అయిపోతుంది అన్నీ కూడా. సో ఇది ఒక పెద్ద సంస్కరణ పరిపాలనలో. దాంతోపాటు ఎక్కడా కూడా ఈ అశాంతి లేదంటే ఇది ప్రతి వారం ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయాలి, ఏదో జేసీబీతో దేన్నో కోల్చాలి, ఎవరిదో గోడ కోల్చాలి, ఎవరినో అరెస్ట్ అనేది లేదు. ఆ గొడవ లేదు. ప్రశాంతంగా జనం వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు అంతే. ప్లస్ భూ కబ్జాలు, భూదందాలు పెద్దగా లేవు, బెదిరింపులు ఇవి కూడా లేవు. కొంత పీస్ఫుల్గా ఉందన్నమాట. అది ఒక పెద్ద ఉపశమనం. కానీ గత 5 ఏళ్ళు మాత్రం మాట్లాడితే బెదిరింపులు, కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, సున్నితమైన అంశాలని కెలికేసేవారు, రోడ్డెక్కించేసేవారు. రోడ్డెక్కితే స్వేచ్ఛ ఉండేది కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉందిగా. ఎవరైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే రోడ్డు ఎక్కుతున్నారు, కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారు, విజయవాడ వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. గత 5 ఏళ్లలో అది లేదు. సో ఇది కొంత ఈ గవర్నెన్స్లో ఇవి కొంచెం మార్పులు, అవి జనానికి కొంత పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిపాలనకు సంబంధించి నెగిటివ్స్ చెప్పుకోవాలంటే చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది. నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. జాబ్ క్యాలెండర్స్ ఇవ్వట్లేదు. పెట్టుబడులు వస్తున్నా, భారీగా వస్తున్నా, అవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్స్ విషయంలోనూ కొన్ని పోస్టులు ఫిల్ చేయట్లేదు. నిరుద్యోగుల వ్యతిరేకత ఉంది. ఉద్యోగ వర్గాల్లో అంటే ఏ ప్రభుత్వము ఉద్యోగ వర్గాలని సాటిస్ఫై చేయలేదులే. గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్ అనేది ఉద్యోగుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. అండ్ రైతు వారీగా రైతుల్లోనూ మహిళల్లోనూ ఈ పథకాలు రావట్లేదని కొంత అసంతృప్తి ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి రైతుల్లో అసంతృప్తి, వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. సో కూటమికి పరిపాలన బాగుంది అని చెప్పడానికి కొన్ని పాయింట్లు ఉన్నాయి. చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉందని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని పాయింట్లు ఉన్నాయన్నమాట. ఇక పరిపాలన బాగుంది అని చెప్పడానికి పాయింట్లు ఉన్నట్టే, బాగోలేదని చెప్పడానికి ఎమ్మెల్యేల అవినీతి, విపరీతంగా కరప్షన్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు చాలా చీప్గా కరప్షన్ జరుగుతుంది. పోనీ ఎమ్మెల్యేల వరకే కరప్షన్ పరిమితం అయితే కాదు, పైన సీఎంఓ నుంచి దిగువ స్థాయి వరకు కరప్షన్ జరుగుతూనే ఉంది. సీఎంఓలో కూడా చుట్టూ ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా వదలట్లేదు అందినగాడికి. సో ఇది చాలా పెద్ద వ్యవహారం. సమయం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఇక పెట్టుబడులు కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు కూటమి అభిమానులు. దేశం మొత్తం మీద హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న
రాష్ట్రం మనది మాత్రమే. భారీ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్న రాష్ట్రం మనది మాత్రమే. 18 నెలల కాలంలో ఇంత భారీ పెట్టుబడులు గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, తర్వాత ఇంకా చాలా పెట్టుబడులు వచ్చాయన్నమాట. సో ఇవన్నీ మనం ఎంత చెప్పినా రిపీట్ అవుద్ది కాబట్టి వదిలేస్తున్నా. పెట్టుబడులు భారీగా సంపాదించింది మన రాష్ట్రం. అది ఒక పెద్ద ఉపశమనం. సో దీనిలో అయితే కొన్ని పాలసీ డెసిషన్స్, వాటిని ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఏది గ్రౌండింగ్ అవ్వకముందే ప్రచారం ఎక్కువ జరుగుతోంది. అది కొంత ఇబ్బందిగా ఉంది. ప్రచారం అంటే అతి ప్రచారం ఎక్కువైపోయింది అండ్ ఆన్ పేపరే ఎక్కువ ఉన్నాయి. గ్రౌండింగ్ అవ్వడానికి టైం పడుతుంది. మేబీ 2028 వరకు టైం పట్టవచ్చు చాలా ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవ్వడానికి. 2028కి కూడా గ్రౌండింగ్ అవ్వకపోతే మాత్రం కూటమికి చాలా పెద్ద మైనస్ అవుతుంది. అది అరే ఇన్నాళ్ళు చెప్పారు, ఎప్పుడో ఒప్పందాలు చేసుకున్నారు, ఇప్పటికి కూడా గ్రౌండింగ్ అవ్వలేదేంటి, అవన్నీ కూడా మాయ మాటలేనా అని అంటారు. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరో కీలకమైన విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్. ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానం పల్లెల అభివృద్ధి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారు కదా. సో రూరల్ డెవలప్మెంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్టీజియస్గా తీసుకొని కేంద్రం నుంచి రకరకాల మార్గాల్లో నిధులు రాబెట్టుకొని పల్లెబాట 1.0 అని 2.0 అని అడవి తల్లి బాట అని సాస్కి అని రకరకాల నిధులు తీసుకొచ్చి వర్క్స్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు, చేయిస్తున్నారు. ఇలా కొంత పాజిటివ్ ఉందన్నమాట. అయితే నెగిటివ్ వచ్చేసరికి డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నా నీటి ప్రాజెక్టులు స్లోగా ఉన్నాయి. పోలవరం విషయంలో క్లారిటీ లేదు. గతంలో 2014 నుంచి 19 వరకు సీఎంగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారం వారం పోలవరం అనేవాళ్ళు. ప్రతి సోమవారం పోలవరం మీద రివ్యూ చేసేవారు. కానీ ఇప్పుడు నెలకొకసారి ఏదో నామకే వాస్తే చేస్తున్నారు తప్ప అంత సీరియస్ ఎఫర్ట్స్ కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ టెక్నికల్గా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కాబట్టి పోలవరం వీళ్ళు పూర్తి చేస్తారా లేదని వీళ్ళకు గందరగోళం. అందుకే లెఫ్ట్ కెనాల్ని హైలైట్ చేస్తున్నారు ఈలోగా. ఎలాగైతే పోలవరం రైట్ మైన్ కెనాల్ ద్వారా పట్టిసీమ నీళ్ళు ఇచ్చి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చారో, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినా అవ్వకపోయినా సంబంధం లేకుండా పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర వైపు నీళ్లు మళ్లించేద్దాము. సో అప్పుడు లెఫ్ట్ కెనాల్ నుంచి కూడా నీళ్ళు వెళ్తాయని ఆల్టర్నేటివ్ తీసుకొచ్చారు. అలాగే బనకచెర్ల, గోదావరి బనకచెర్లని విపరీతంగా హైలైట్ చేశారు. ఇప్పుడు బనకచెర్ల కాదు నల్లమల సాగర్ వరకే నీళ్ళు అని చెప్తున్నారు. ఇది కూడా ఆన్ పేపర్ తప్ప నిజంగా గ్రౌండింగ్ అయ్యేది కాదు. ఇలా నీటి ప్రాజెక్టుల విషయంలో బాగా అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అలాగే ఇంకా నిరుద్యోగ సమస్యలు అవి ఇవి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం మనం. సో ఇది కూటమికి సంబంధించి పాజిటివ్స్ నెగిటివ్స్ రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ చూశారు కదా. అంతిమంగా నేను ఒకటి చెప్తా, ఎంతైనా గత ప్రభుత్వంతో బెటర్. అదే చూసుకుంటారు ఇక్కడ జనం. అరే గత 5 ఏళ్ళు మరీ దారుణంగా ఉంది కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్ కదా. పరిపాలన విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, దౌర్జన్యం దందాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసినా సరే వాళ్ళ మీద వీళ్ళు కొంత బెస్ట్, వాళ్ళ మీద వీళ్ళు పర్వాలేదు. దొంగ గజ దొంగ కావాలంటే ఎవరంటారు, దొంగ బెటరు గజ దొంగ అయితే మరీ దారుణం అంటారు కదా. సో అదే పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి కూటమి ప్రభుత్వం పరిపాలన బాగోపోయినా ఎంత వ్యతిరేకత ఉన్నా సరే చూసి అటువైపు వెళ్ళలేరు. మళ్ళీ పాత వ్యక్తిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడానికి ఈ ఏడాదిన్నర కాలంలో అయితే ప్రజలు ఇంకా అంతవరకు ఆలోచించలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ, చాలా అంశాల్లో ప్రభుత్వ పనితీరు నచ్చనప్పటికీ, అవినీతి పెరుగుతున్నప్పటికీ మరీ గద్దె దించేంత అధికారం నుంచి తొలగించేంత వ్యతిరేకంగా ఓట్లు వేసేంత అయితే కాదు. అంతవరకు వెళ్లకుండా ప్రభుత్వం వాళ్ళు చూసుకోవాలి. ఇంకా 3.5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి.